పొదరిల్లు సీరియల్ టుడే ఎపిసోడ్లో రిసెప్షన్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వచ్చి మహాలక్ష్మితో చక్రి ఇలా అంటాడు, ఈరోజు మీరు చేసిన సహాయాన్ని అయితే నేను ఈ జన్మలో మర్చిపోనండి. మా అందరిలో మా పరువు నిలబెట్టారు, మా మర్యాదని కాపాడారు, మా అన్నయ్య గౌరవాన్ని కాపాడారండి. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చేశారు కదా, మీ అన్నయ్య కోసం చేశాను నేను ఇదంతా. చెప్పాను కదా, మీ అన్నయ్యని చూస్తే నాకు మా మామయ్య గుర్తొస్తున్నాడని, అందుకే చేశాను ఇదంతా. చాలా థ్యాంక్స్ అండి అని చక్రి అయితే అంటాడు. అప్పుడే హృదయం అయితే అయిపోయిన తర్వాత మహాలక్ష్మి లేచి బయటికి వస్తూ ఉంటే వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి బయట పడుకొని ఉంటారు, ఒకరి మీద ఒకరు కాళ్ళు వేసుకొని ఉంటారు. అది చూసి మహాలక్ష్మి చిరాగ్గా వెళ్ళిపోతుంది. అలా అని బయటికి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే అక్కడ చక్రి వాళ్ళ నాన్న అయితే మందు తాగుతూ ఉంటాడు. అక్కడ నుంచి మొదలవుతుంది. మహాలక్ష్మి నేను ఇంట్లో ఉండలేను అని చక్రితో చెప్పేస్తుంది. ఇక నన్ను వెంటనే హాస్టల్లో చేర్పించండి, నేనైతే ఈ ఇంట్లో ఉండలేను, ఒక్క నిమిషం కూడా నేను అస్సలు ఉండలేనండి. ఈ ఇంట్లో ఎలా ఉండాలి, ఒక్క ఆడపిల్లను ఇంతమంది మగవాళ్ళ మధ్యలో నేను ఉండలేనండి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని అయితే చెప్తుంది. అదే విషయాన్ని వాళ్ళ అన్నయ్య కూడా వింటాడు. వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లీజ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.